సార్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. కానీ అసెంబ్లీ సమావేశాలకు ప్రతిపక్ష హోదాలో ఉన్న కేసీఆర్ అటెండ్ కావడం లేదు. దీన్ని ఎట్లా చూడొచ్చు? ఏ కోణంలో చూడొచ్చు? ఎందుకు అటెండ్ కావట్లేదు? అంటే ఒక ప్రతిపక్ష హోదాలో ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకురావాల్సిన బాధ్యత ఆయనపై ఉంటది. కానీ ఎందుకు రావట్లేదని మీరు అనుకుంటున్నారు? ప్రజలు ఇప్పుడు ఆయన ప్రతిపక్ష నాయకుడిగా అన్ని సౌకర్యాల్ని అనుభవిస్తున్నారు. అనుభవించి ఇప్పుడు 9 నెలలు గాక మనం అంటే 1 ఇయర్‌లో గాక చూసినట్లయితే ఆయన ప్రజల పట్ల బాధ్యత సరియైనగా నిర్వర్తిస్తున్నట్టు మనకు కనిపించదు. ఎందుకంటే ఎప్పుడు కూడా ప్రజల సమస్యల పట్ల ఆయన స్పందించి బయటకొచ్చి మాట్లాడిన సందర్భం లేదు. ఇది ఒక రకంగా అసెంబ్లీ అనేది ఏంటంటే ప్రజల డబ్బుతోటి నడిచేది. ప్రజలు సమస్యల్ని ప్రస్తావించడానికి అవకాశం ఉన్నది. అటువంటిప్పుడు ఆయన వచ్చి మాట్లాడితే బాగుండేది. అది బాధ్యతారాహిత్యం తప్ప బాధ్యతరీత్యాలు తప్పించుకోవడం అనే తప్ప ఇంకోటి మరొకటి కాదు. అంతేగాని యాక్చువల్‌గా అయితే మరి ప్రతిపక్ష నాయకుడు హోదాలో ఉన్నప్పుడు ఒకవేళ నీకు అంత ఇష్టం లేకపోతే అసెంబ్లీని అటెండ్ కావడము, ప్రజల సమస్యలు పట్టించుకోవడం, నువ్వు ఇమ్మీడియట్‌గా ఏం చేయాలి? ప్రతిపక్ష హోదాని ఇంకా వేరే వాళ్ళకి ఇవ్వాలి. అవును. వేరే వాళ్ళకి ఇచ్చినట్లయితే వాళ్ళు ప్రజల్లో తిరగడం కానీ, ప్రజల సమస్యలు తెలుసుకోవడం కానీ అవన్నీ చేస్తారు. కానీ ఇప్పుడు మీరు ఈ మధ్యన కాక చూసినట్లయితే ఇప్పుడు గత ప్రభుత్వం ఉన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కానివ్వండి, బీజేపీ వాళ్ళు కానివ్వండి, ప్రజా సంఘాలు కానివ్వండి, ఇప్పుడు ఎస్సీ, ఎస్టీల మీద జరిగిన దాడుల మీద ఇప్పుడు కేటీఆర్ నేరెళ్ళ సంఘటన ఉంది. నేరెళ్ళ సంఘటన చాలా పెద్ద ఎత్తున నేషనల్ లెవెల్లో కూడా పోయింది. అట్లనే ఇప్పుడు హుజూర్ నగర్ దగ్గర గుర్రంపూడ్ అనే తండాలలో కూడా లగచర్ల కంటే కూడా అక్కడ చాలా దారుణాలు జరిగినాయి. దీంట్లో ఇప్పుడు కేంద్ర మంత్రి అయిన బండి సంజయ్ మీద కూడా కేసులు అయినాయి. ఆ రోజు పెద్ద ఎత్తున పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. అక్కడ గిరిజనులే. అప్పుడేమో వాళ్ళు మొత్తుకున్నారు, ఇప్పుడు వీళ్ళు మొత్తుకుంటున్నారు. అంటే ఇప్పుడు బీఆర్ఎస్కి సంబంధించిన వాళ్ళు ఏం చేస్తున్నారు? గిరిజనుల మీద దాడులు చేస్తున్నారు. ప్రభుత్వం విచక్షణ రహితంగా చేస్తున్నారు. ఇంతకంటే దారుణమైన ప్రభుత్వాలే. వాళ్ళు చేసేది అదే, వీళ్ళు చేసేది అదే. నేను అనేది ఏంటంటే ఈ పార్టీలకి ప్రజలని అనచడంలో ఒకటే విధానం ఉంటుంది తప్ప వేరు వేరు విధానాలు లేవు. అప్పుడు ఆ ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వమైనా కామన్ జనాన్ని లేదా అట్టడుగు వర్గాల్ని ఈ గిరిజనులను కానీ హరిజనుల మీద దాడులు చేయటం లోపల ఎటువంటి వ్యత్యాసం కానీ ఆలోచనలు మార్పు కానీ లేదు. అందువల్ల ఇవన్నీ కూడా వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీరు మల్లన్న సాగర్ చూడండి, వేముల ఘాట్ లోపల 744 రోజులు వాళ్ళు నిహార దీక్ష చేశారు. ఏటిగడ్డ కిష్టాపూర్లో కాల్పులు దాకపోయిందే. వాళ్ళ రైతులకి ఇవాళ బేడీ లేచిందని హాస్పిటల్లో పట్టుకుంటున్నారు. ఇదే వీళ్ళు ఖమ్మం లోపల వ్యవసాయ మార్కెట్ లోపల ఏది ధరల విషయం అడిగినందుకు వీళ్ళు అంటే రైతుల పట్ల వీళ్ళ వైఖరి ఒకటే. పచ్చి బాలిందని కూడా జైల్లో పెట్టారు. అదే అంటున్నాను. మొన్న ఏదో పోడు వ్యవసాయం వ్యవహారంలో వాళ్ళు ఇంకా ట్రైబ్స్ వాళ్ళని 3 నెలల పిల్ల 4 పిల్ల అమ్మాయిలను కూడా వదిలిపెట్టేసేసి తీసుకొచ్చి వరంగల్లో జైల్లో పెట్టిన సంఘటనలు ఉన్నాయి. అందువల్ల అంటే కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి ఎటువంటి తేడా ఏంటో ఏం లేదు. కేవలం అధికారమే ప్రధానమైనది తప్ప ప్రజల పట్ల వాళ్ళ యొక్క ఆలోచన విధానం మాత్రం సేమ్. సార్ అంటే ఒక్క సందర్భం వస్తున్నది. ఇప్పుడు కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు అటెండ్ కావట్లేదు. ఇక రానున్న రోజుల్లో అతను ఇక ఎన్నికలలో పోటీ చేయడు కావచ్చు అనే ఒక అనుమానం వ్యక్తం అవుతున్నది. మీరు ఎట్లా భావిస్తారు సార్? ఆ పోటీ చేస్తాడనుకోవచ్చా, పోటీ చేయడం అనుకోవచ్చా? రాజకీయాల నుంచి అయితే వదిలిపెట్టరు వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు అడవిలో ఒక విషయం చెప్తాను. తొడేలు ఒక ఎన్నికల్లో పోటీ చేస్తూ గొర్రెల ఓట్ల కోసం పోతుంది. నేను మీరందరికీ ఓట్లేసి నాకు గెలిపించినట్లయితే నేను ఇప్పటి నుంచి శాకాహారిని అవుతా అని. వీళ్ళు రాజకీయంగా అనుభవించిన వాళ్ళు చావుదలకు పోయేదాకా కూడా ఈ రాజకీయాన్ని వదిలిపెట్టడం కానీ పదవులు వచ్చే అవకాశాన్ని వదులుకోవడానికి అవకాశం ఉండదు. అందువల్ల ఒకవేళ ఇప్పుడున్న ప్రభుత్వమైన వ్యతిరేకత పెరిగి వాళ్ళు గెలిచే అవకాశం ఉంటే తప్పకుండా మళ్ళీ ఆయన చీఫ్ మినిస్టర్ కావడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళ పార్టీలో ఆయన ప్రధానమైన. అంటే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ కొంత కనుమరుగవుతున్న పరిస్థితి కాబట్టి అందుకనే అతను దూరంగా ఉంటున్నాడు, ప్రజల మధ్యకు రావట్లేదు అనేది ఒకటి ఉంది. బీఆర్ఎస్ అట్లా పతనమయ్యే దిశగా తెలంగాణలో పోతుందని అనుకోవచ్చా సార్?
నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అనేది ఏంటంటే ఎంతో కొంత వాళ్ళకి మొన్నటిదాకా 10 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నారు. ప్రభుత్వంలో ఉండకాకుండా ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే విలేజ్ లెవెల్లో ఇదివరకు మన దగ్గర 4-5 జిల్లాలలో కమ్యూనిస్ట్ పార్టీలు ఉండేది, కాంగ్రెస్ ఉండేది. అంటే ఒకే విలేజ్ లోపల ఒకళ్ళు ఒక సైడ్ ఉంటే ఇంకోటి ఇంకో సైడ్ ఉంటారు. ఇప్పుడు కూడా కంప్లీట్గా ఇంకా వేరే థర్డ్ పార్టీ రిప్లేస్ అయినప్పుడు ఆలోచిస్తారు తప్ప ఇప్పుడు ఇప్పటికిప్పుడు ఈ రాష్ట్రంలో బీజేపీ రిప్లేస్ అయ్యే పరిస్థితిలో లేదు. మొన్న గెలిచారు కాబట్టి మళ్ళీ గెలుస్తారని అయితే నేను అనుకోవట్లేదు. 8 మంది ఎంపీలు వాళ్ళ ఎమ్మెల్యేలు కాక చూసినట్లే 8 మందే వచ్చారు కదా. అంటే రాష్ట్రానికి కేంద్రానికి కొంత తేడా చూపించే అంటే ఓటర్లు ఆ మెచ్యూరిటీ ఉంది. అందువల్ల ఇక్కడ తెలంగాణ స్టేట్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని అనుకోవట్లేదు. కాబట్టి కాంగ్రెస్ మీద అసంతృప్తి ఉన్న వాళ్ళు ఎక్కడ ఉండాలి? బీఆర్ఎస్లో ఉండాలి. అందువల్ల ఇప్పట్లో అది పార్టీ వీళ్ళు స్టేట్మెంట్లు ఇచ్చినంత తొందరగా అదేదో అంతర్ధానం అయిపోతుందని మాత్రం సరైనది కాదు. అంటే బీజేపీ ఒక మహారాష్ట్ర ప్లాన్ ప్రకారం ఇక్కడ తెలంగాణలో అమలు చేయాలనుకుంటున్నది. అందులో భాగంగా బీఆర్ఎస్ను చీల్చి టీఆర్ఎస్గా పెట్టి రానున్న రోజుల్లో టీఆర్ఎస్తో పొత్తుతో పోవాలని, ఎన్నికలలో పొత్తుతో పోవాలని చెప్పేసి వార్తలు సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతున్నాయి. ఇది సాధ్యమైన సార్? అంటే బీఆర్ఎస్ ఎప్పుడైతే మీకు వాళ్ళు పుంజుకోకుండా వాళ్ళు మేము అధికారంలోకి రాలేము అనుకున్నప్పుడు బీజేపీ తోటి పోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు బీజేపీ టాక్టిక్స్ ఎక్కడ ఉంటాయి? ఇప్పుడు ప్రతి రాష్ట్రంలో కూడా ఈ రీజనల్ పార్టీస్ వాళ్ళ యొక్క అవినీతి ఏదైతే ఉందో వాళ్ళని ఈడీ, ఐటీ వాళ్ళని లొంగ తీసుకోవడం, వాళ్ళతోటి పొత్తు కలుపుకోవడం, తర్వాత వాళ్ళని ఫినిష్ చేయడం అనేది బీజేపీ యొక్క ఇది. అయితే ఏమవుతుంది, ఇప్పుడు రేపుగాక బీఆర్ఎస్ తను సొంతంగా అధికారంలోకి రాలేను అనుకున్నప్పుడు ఏం చేయాలంటే కాంగ్రెస్ను ఓడించాలనేది ప్రధానంగా ఉంటుంది. అటువంటిప్పుడు ఏంటంటే బీజేపీ తోటి కలవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది వాళ్ళకి. అంటే బీఆర్ఎస్లో చీలిక వస్తుంది, ఒక వర్గం టీఆర్ఎస్ పేరుతోటి చలామణి అవుతుంది, వాళ్ళతోటి బీజేపీ పొత్తు పెట్టుకుంటుంది అని అంటున్నారు. అయితే ఈటెల రాజేందర్ లాగా ఒకళ్ళిద్దరు అట్లా పోతారు తప్ప ఏదో పెద్ద ఎత్తున పోయే అవకాశం అయితే నాకు కనిపించట్లేదు. అంతేకాకుండా ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ సొంతంగా ఒక కాన్స్టిట్యూన్సీలో గెలిచేంత ఎమ్మెల్యేలు అయితే మనకు కనపడరు. ఓకే, ఆ పార్టీ ఆధారంగా గెలిచేవాళ్లే తప్ప వాళ్ళు సొంతంగా గెలిచే అవకాశం లేదు. బీజేపీకి ఆ క్యాడర్ లేదు లోకల్గా. కాబట్టి బీజేపీలకు పోయి ఓడిపోవడానికి పొత్తు పెట్టుకుంటే రెండుగా చీలిపోయి బీఆర్ఎస్ చీలిపోతే ఒకటి టీఆర్ఎస్ ఉంటుంది, ఒకటి బీఆర్ఎస్ ఉంటుంది. చీలిపోయే వాళ్ళు ఎవరు? ఇప్పుడు అది కూడా చూడాలి కదా. ఏక్నాథ్ షిండే లాగా అట్లా ఇక్కడ అంత పవర్ఫుల్ అంటే ఇప్పుడు ఒక హరీష్ రావు చీలిపోతే తప్ప ఇంకెవరు చీలిపోయినా పెద్ద బీఆర్ఎస్కి వచ్చే నష్టం లేదు. అంతే. ఒక్క హరీష్ రావు చీలిపోయి వాళ్ళ కుటుంబం నుంచి అంటే కేసీఆర్ నుంచి చీలిపోయి ఆయన ఏమన్నా ఉంటే ఆయనతోటి బీజేపీ వాళ్ళు పెట్టుకుంటే అది వేరు విషయం. కానీ హరీష్ రావు కానీ లేకపోతే వాళ్ళ కేసీఆర్, కేటీఆర్, వాళ్ళ కవిత ఏ నలుగురు కాకుండా ఇంకెవరు చీలిపోయినా కానీ అంత ప్రభావం చూపిస్తానే అవకాశం అయితే లేదు. అంటే ఒక దశలో బీజేపీ కూడా ఇక్కడ కేంద్రీకరించి మహారాష్ట్ర పాలిటిక్స్ని ఇక్కడ అమలు చేయాలని చెప్పేసి చూస్తున్న క్రమంలో అటు అధికారంలో ఉన్న శివసేనను కూడా మహారాష్ట్రలో చీల్చింది. అట్లా మరి కాంగ్రెస్ పార్టీలో కూడా చీలిక తీసుకొచ్చి తెలంగాణ కాంగ్రెస్ పార్టీని పెట్టించే సూచనలు అని చెప్పేసి తెలుస్తున్నది. ఇది సాధ్యమవుతుంది అనుకోవచ్చా సార్? తెలంగాణలో ఇప్పుడు వైఎస్ లాంటి వాళ్ళు ఉన్నారు, చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కొంత క్లౌట్ ఉంది, వాళ్ళు కొంత మేనేజ్ చేయగలరు. ఇప్పుడు మన తెలంగాణ కాంగ్రెస్లో కాక చూసినట్లయితే ఒక 10 మంది 15 మంది ఎమ్మెల్యేలని తీసుకుపోయి చీల్చేంత నాయకుడు అయితే మనకు కనిపించట్లేదు. ఇప్పుడు మనకి తెలంగాణలో చూసినా ఎంత మనం అనుకున్నా కానీ చెన్నారెడ్డి అంత బలమైన లీడర్ అయితే ఇప్పటి వరకు అయితే మనకు కనిపించడు. ఆయనకి ఏంటంటే అన్ని జిల్లాల్లో కూడా ఆయనకి క్యాడర్ కానీ లేకపోతే అభిమానులు కానీ అంటే ఆయన కొంత హోల్డ్ ఉంటుండే. ఇప్పుడు తర్వాత కేసీఆర్కి హోల్డ్ ఎట్లా వచ్చింది? ఒక ఉద్యమం వల్ల వచ్చింది. ఆ ఉద్యమం అనేది ఏంటంటే ఆ ఉద్యమం ప్రస్థానం అనేది కొద్ది కాలమే పనిచేస్తుంది తప్ప నిరంతరంగా పనిచేయదు. ఇప్పుడు మనము సపరేట్ స్టేట్ కోసం కొట్లాడిన రాష్ట్రాలుగా చూసినట్లయితే ఇప్పుడు అస్సాంలో ఉంది, అస్సాం కాని పరిస్థితి లేదు. ఇట్లా ఇప్పుడు ఛత్తీస్గఢ్ ఉంది, అక్కడ కానీ అట్లా అంటే కొన్ని ప్రాంతాలలో ఈ రాష్ట్రాల కోసం పోటీ చేసిన
పోరాటం చేసిన వాళ్ళు కొద్ది కాలం తర్వాత వాళ్ళు కనుమరుగయ్యే అవకాశం ఉంటుంది. అన్లెస్గా వీళ్ళు ప్రభుత్వాన్ని సరిగ్గా నడిపించి ప్రజల అభిమానం పొందితే తప్ప, లేకపోతే వాళ్ళు కొట్టకపోయే అవకాశం ఉంటుంది. అందువల్ల బీఆర్ఎస్ అనేది ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఆయన తప్ప, లేదా కాంగ్రెస్లో కూడా ఒక 10 మంది ఎమ్మెల్యేలను పట్టకపోయి అంత నాయకత్వం అయితే నాకు కనిపించట్లేదు.